పాల్గొనరండి జనమ, ఆత్మదేవుని దీవెనలు పొందగా. ముకుళిత హస్తాలతో హృది కోర్కెలతో ముదమారండి, నిఖిలేశునకు స్వాగతమివ్వగా. పూజలు పాల్గొనరండి జనమ, ఆత్మదేవుని దీవెనలు పొందగా. ముకుళిత హస్తాలతో హృది కోర్కెలతో ముదమారండి, నిఖిలేశునకు స్వాగతమివ్వగా. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. గుంటూరు మేత్రాసనం తూబాడు విచారణ, దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు కీర్తిశేషులు పెంటారెడ్డి థామస్ రెడ్డి ఇనాశమ్మ దంపతుల 100వ వివాహ వార్షికోత్సవం సందర్భముగా వీరి ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని ఆచార్య డాక్టర్ తిరుమలరెడ్డి రాయపరెడ్డి, సుందరి సిస్టర్ ఫెలిక్స్, సిస్టర్ నిర్మల, పెంటారెడ్డి సుందరి, ఇన్నారెడ్డి, తిరుమలరెడ్డి బాలారెడ్డి, మౌంట్ మేరీ, గాలి అన్నమ్మ, ప్రభాకర్ రెడ్డి మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సత్ప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. కడప మేత్రాసనం కల్లూరు జోజిరెడ్డి జోసఫ్ రెడ్డి, అమ్మన్ని, సిస్టర్ జయశీల, జేఎంజే, భాగ్యమ్మ, వీరికి మరియు వీరి కుటుంబాలలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, శాంతి సమాధానములు, పిల్లలకు మంచి భవిష్యత్తు తలంపులు నెరవేరాలని కల్లూరు నారాయణరెడ్డి, ఓబులమ్మ, ఫాదర్ కల్లూరు క్లెమెంట్, రాజారత్నరెడ్డి ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం పెద్ద ఉమ్మెంతల్ విచారణ 19వ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న ఉడుముల సంతోష్ రెడ్డి మరియు జపమాల రాణి దంపతులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, రానున్న కాలంలో వీరికి మంచి ఆరోగ్యము, శాంతి సమాధానము మరియు దేవుని కృపలో జీవించే భాగ్యముని దయచేయమని ఉడుముల సైమన్ రెడ్డి, తెరేజమ్మ, అక్షిత్ రెడ్డి, ఆరాధ్య మేరీ కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభువైన యేసు క్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనమందరం కూడా పాస్కా కాలపు 5వ వారంలో ఉన్నాం. ఈ యొక్క పాస్కా కాలంలో మరి ముఖ్యంగా ఉత్థాన పండుగ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మనకు ప్రభువు మీద ఉన్నటువంటి సందేహాలను, అదేవిధంగా విశ్వాసపరమైనటువంటి విషయాలను ప్రభువు తన యొక్క శిష్యుల ద్వారా, తన యొక్క నాయకుల ద్వారా మనకందరికి కూడా వివరిస్తున్నారు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈనాటి మొదటి పట్టణంలో మనం చూస్తున్నాం ప్రభువు తన యొక్క నాయకుల ద్వారా ఏ విధంగా ప్రజలలో కలిగినటువంటి ఆ సందేహాలను ఏ విధంగా వారు సవరిస్తున్నారనేటువంటి విషయాన్ని మనమందరం కూడా చూస్తున్నాం. ప్రభువు దేవుడు ఈ యొక్క లోకాన్ని సృష్టించినప్పుడు దేవుడు మానవ జాతిని మాత్రమే సృష్టించాడు. ఆయన ఇజ్రాయేలు ప్రజలను లేకపోతే ఇతర జాతులనని దేవుడు సృష్టించలేదు. తన యొక్క శ్వాసను ఊది తన యొక్క రూపాకారంలో మానవులను సృష్టించారు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, అందుకోసమే ప్రభువును విశ్వసించటానికి మనకు ఆచార వ్యవహారాలు లేకపోతే బాహ్యకరమైనటువంటి కార్యాలు ఏవి కూడా అడ్డు రాకూడదు అని ఈనాటి మొదటి పట్టణంలో మనకు శిష్యులు వివరిస్తున్నారు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, క్రైస్తవులమైనటువంటి మనము అనేక సార్లు వివక్షకు గురి అవుతుంటున్నాం. అదేవిధంగా మనము కూడా ఇతరుల పట్ల వివక్షను చూపిస్తున్నాం. మన యొక్క వివక్ష క్రీస్తు ప్రభువును అంగీకరించటానికి అవరోధం కాకూడదు.
ఈనాటి దివ బలి పూజను నెరవేర్చడానికి ముందుగా మనమందరం కూడా ఆ యొక్క ప్రభువును విశ్వసించుదాం. దేవుడు మన ద్వారా ఇంకా అనేక మందిని తన చెంతకు చేర్చుకోవడానికి కావలసినటువంటి ఆధ్యాత్మిక వరాలను వసగమని ఈ యొక్క దివబలి పూజలో ఆ యొక్క ప్రభువును ప్రార్థించుదాం. ప్రియ సహోదరి సహోదరులారా, పవిత్రులమైనటువంటి యొక్క పరమరహస్యములను కొనియాడ యోగ్యులమగుటకు మన యొక్క పాపములను ఒప్పుకుందాము. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనల్ని నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, నీవు ప్రేమతో మమ్ము దుర్మార్గము నుండి సన్మార్గమునకు, దుఃఖము నుండి సంతోషమునకు నడిపించుచున్నావు. నీ స్వరమును ఆలకించి విశ్వాసంతో దేవుని దత్తపుత్రులకు యోగ్యతను పొందిన మేము సకల సద్గుణముల నిధి వైపు నిన్ను మాత్రమే అంటిపెట్టుకొని కడవరకు నమ్మక పాత్రముగా జీవించినట్లు అనుగ్రహింపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును నీ కుమారుడైన యేసు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఇది నా అభిప్రాయము. దేవుని వైపు మరలుచున్న అన్యులను కష్టపెట్టరాదు. మొదటి పట్టణము అపోస్తుల కార్యములు 15వ అధ్యాయము 7వ వచనము నుంచి 21వ వచనం వరకు. ఆ దినములలో పెద్ద చర్చ జరిగిన పిదప పేతురు నిలవబడి, సోదరులారా, అన్యులు సువార్త సందేశమును విని విశ్వసించుటకు వారి ప్రసంగించుటకై ఆరంభముననే దేవుడు నన్ను మీ నుండి ఎన్నుకొనని మీకు తెలియను. మానవుల హృదయములను ఎరిగిన దేవుడు తాము మనకు ఒసగినట్లే అన్యులకును పవిత్రాత్మను ప్రసాదించుట ద్వారా తన సమ్మతిని వెలియబుచ్చియున్నాడు. మనకును వారి మధ్య ఎట్టి భేదమును ఆయన చూపలేదు. వారు విశ్వసించిరి కనుక వారి విశ్వాసమును బట్టి వారి హృదయములను శుద్ధి చేసెను. కనుక మనము గాని మన పూర్వీకులు గాని మోయలేని కాడిని విశ్వాసులపై మోపి మీరు ఎందుకు దేవుణ్ణి ఇప్పుడు పరీక్షింప ప్రయత్నించెదరు? ప్రభువైన యేసు అనుగ్రహము వలన రక్షింపబడుదమని మనము విశ్వసింతుము. అట్లే వారును రక్షణము పొందుదురు అనెను. అన్యుల మధ్య దేవుడు తమ ద్వారా చేసిన సూచక క్రియలను, ఆశ్చర్యకార్యములను గూర్చి బర్నబా, పౌలులు తెలియజెప్పగా ఆ సభ అంతయు విని కిమ్మనకుండెను. మాట్లాడుట పూర్తి అయిన పిదప యాకోబు లేచి, సోదరులారా, ఆలకింపుడు. ఎట్లు దేవుడు మొదట అన్యులపై శ్రద్ధ చూపి అందు కొందరును తన సొంత ప్రజలుగా చేసుకొనెనో సీమోను వివరించి ఉన్నాడు. ప్రవక్తల ప్రవచనములు ఈ విషయమునకు పూర్తిగా సరిపోవుచున్నవి. పరిశుద్ధ గ్రంథము చెప్పునదేమన, దీని తరువాత నేను మరలా వచ్చి పడిపోయిన దావీదు ఇంటిని లేపెదను, దాని శిథిలములను కూడదీసి మరలా దానిని నిర్మించెదను. నేను నా సొంత జనులై ఉండుటకు పిలిచియున్న సమస్త జాతులను, తదితర ప్రజలందరూ ప్రభువును వెదికెదరు. ప్రారంభముననే దీనిని తెలియజేసిన ప్రభువు ఇట్లు చెప్పుచున్నాడు. ఇది నా అభిప్రాయము. కావున దేవుని వైపునకు మరలుచున్న అన్యులను కష్టపెట్టరాదు. దీనికి బదులుగా విగ్రహములకు అర్పింపబడుటచే అపరిశుద్ధమగు ఎట్టి ఆహారము భుజింపరాదనియు, జారత్వమునకు దూరముగా ఉండవలననియు, గొంతు పిసికి చంపిన ఏ జంతువును తినరాదనియు, రక్తమును త్రాగరాదనియు వారికి మనము వ్రాయవలయను. ఏలైనా ప్రతి విశ్రాంతి దినమున ప్రార్థనా మందిరములలో చాలా కాలం నుండి మోషే ధర్మశాస్త్రము చదవబడుచుండెను. మరియు
అతని వాక్కులు ప్రతి పట్టణమునందున ప్రసంగింపబడుచున్నవి. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము. అందరూ ప్రభువుని మహాకార్యములను ఎల్ల జనులకు విశదము చేయుడు. ప్రభువు మీద కొత్త పాట పాడుడు. విశ్వదాత్రి, నీవు ప్రభువు మీద పాట పాడుము. ప్రభువు పైన పాట పాడి ఆయనను స్తుతింపుడు. అందరూ ప్రభువుని మహాకార్యములను ఎల్ల జనులకు విశదము చేయుడు. ప్రతిరోజు ఆయన రక్షణ కార్యమును ఉగ్గడింపుడు. ఆయన కీర్తిని ఎల్ల జాతులకు తెలియజేయుడు. ఆయన మహాకార్యములను ఎల్ల జనులకు విశదము చేయుడు. అందరూ ప్రభువుని మహాకార్యములను ఎల్ల జనులకు విశదము చేయుడు. ప్రభువు రాజు అతడు నేలను కదలకుండునట్లు పదిలపరచను. అతడు న్యాయబుద్ధితో జాతులకు తీర్పు చెప్పును అని మీరు అన్యజాతులతో నొడువుడు. అందరూ ప్రభుని మహాకార్యములను ఎల్ల జనులకు విశదము చేయుడు. హల్లెలూయా 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 హల్లెలూయా. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత యోహాను గారు రాసిన శుభవార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. పునీత యోహాను గారు రాసిన శుభవార్త 15వ అధ్యాయము 9వ వచనం నుంచి 11వ వచనం వరకు. యేసు తన శిష్యులతో ఇట్లనెను, నా తండ్రి నన్ను ప్రేమించినట్లు నేను మిమ్ము ప్రేమించి తిని, మీరు నా ప్రేమయందు నెలకొని ఉండుడు. నేను నా తండ్రి ఆజ్ఞలను పాటించి ఆయన ప్రేమలో నెలకొని ఉండునట్లు మీరు నా ఆజ్ఞలను పాటించినచో నా ప్రేమలో నెలకొని ఉండుదురు. నా ఆనందము మీ యందు ఉండవలెననియు మీ ఆనందము పరిపూర్ణము కావలెననియు నేను మీతో ఈ విషయములను చెప్పుచున్నాను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనం ఉపద్ఘాతంలో విన్నట్లుగా దేవుడు మనిషిని సృష్టించినప్పుడు మానవ జాతిని సృష్టించాడు. దేవుడు మనిషిని సృష్టించినప్పుడు తన యొక్క శ్వాసను ఊది మనందరికి కూడా జీవాన్ని ఇచ్చారు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈనాటి మొదటి పట్టణంలో మనం చూసినట్లయితే అపోస్తులందరూ కూడా, మరి ముఖ్యంగా పేతురు, పౌలు, బర్నబాసులు వాళ్ళందరూ కూడా యెరూషలేములో సమావేశమై అలనాడు ఆదిమ సంఘములో
జరిగినటువంటి సంఘటనలను వారు చర్చించుకొని వారిలో ఏర్పడినటువంటి భేదాభిప్రాయాలను సరిచేసుకోవడానికి వాళ్ళందరూ కూడా సమావేశమయ్యారు. క్రీస్తు ప్రభును విశ్వసించటానికి కావలసినటువంటి అర్హతలు ఏమిటి? క్రీస్తు ప్రభువును అంగీకరించటానికి ఉండవలసినటువంటి లక్షణాలు ఏమిటి? ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, అలనాడు ఆదిమ సంఘంలో, క్రైస్తవ సంఘంలో సున్నతి పొందిన వారు మాత్రమే క్రీస్తును అంగీకరించాలి. సున్నతి పొందకపోతే క్రీస్తును అంగీకరించటానికి వారు పనికిరారు అనేటువంటి అభిప్రాయాన్ని కొంతమంది కలిగి ఉన్నారు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మానవులమైనటువంటి మనము దేవుని అంగీకరించటానికి కావలసినటువంటి అర్హతలు ఏమిటి? మానవులమైనటువంటి మనము దేవుని నమ్మడానికి ఉండవలసినటువంటి లక్షణాలు ఏమిటి? దేవుడు నీ సొంతము కావాలంటే నీవు ఏమి చేయాలి? ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవుడు తొలి మానవుని సృష్టించినప్పుడు ఆ యొక్క తొలి మానవులు తనతో ఉండాలని దేవుడు వారికి ఒక ఆజ్ఞ ఇచ్చాడు. మీరు ఈ తోటలో ఉండేటువంటి ఫలాలన్నిటిని కూడా మీరు భుజించవచ్చు, కానీ నేను చూపినటువంటి ఆ యొక్క పండు ఫలాలను తినవద్దండి అని దేవుడు వారికి ఆజ్ఞ ఇచ్చారు. కానీ ఆదిమ దంపతులు ఆ యొక్క ఆజ్ఞను తృణీకరించి దేవునికి వ్యతిరేకంగా పనిచేశారు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవునికి వ్యతిరేకంగా ప్రజలు జీవిస్తున్నటువంటి కాలంలో, మరి ముఖ్యంగా అబ్రహాము కాలంలో ప్రజలను దేవుడు తన వైపు నిలుపుకోవాలనే ఉద్దేశంతో అన్యులైనటువంటి జనులలో నుంచి అబ్రహామును ప్రత్యేకంగా ఎన్నుకున్నాడు. అబ్రహాము ద్వారా ఒక క్రొత్త జాతిని తన కోసం తయారు చేసుకోవాలని ప్రభువు అనుకున్నారు. అదేవిధంగా ఆ యొక్క అబ్రహాము సంతతి ద్వారా దేవుడు తనకు కావలసినటువంటి జాతిని తయారు చేసుకోవాలని కోరుకున్నాడు. అందుకోసమే అబ్రహాముతో ఒక ఒప్పందాన్ని చేసుకున్నాడు. ఆ ఒప్పందమే ఒక సున్నతి ఒప్పందము. ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, అలనాటి నుంచి సాగినటువంటి ఈ యొక్క ఒప్పందము క్రీస్తు ప్రభువు వరకు కూడా, క్రీస్తు ప్రభు ఉత్థానమైన తర్వాత కూడా అది ఒక ఆచారంగా వ్యవహారంగాను సాగుతూనే వస్తుంది. అనేక మంది ఆ యొక్క ఆచారంలో జన్మించి తరతరాలుగా దేవునికి నిజమైనటువంటి బిడ్డలుగా జీవిస్తాము అని వాళ్ళు వస్తూనే ఉన్నారు. కానీ ఆ యొక్క సున్నతి ఆచార వ్యవహారంలో జన్మించినటువంటి ప్రజలు తరతరాలుగా దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూనే వచ్చారు. విగ్రహారాధనను చేశారు, ప్రవక్తలను చంపారు. చివరికి దేవుడు తన యొక్క కుమారుని ఈ లోకానికి పంపినప్పుడు కూడా ఆ యొక్క సున్నతి ఆచార వ్యవహారంలో జన్మించినటువంటి ప్రజలే క్రీస్తు ప్రభువును కూడా శిలువ మీద చంపేయడం జరిగింది. ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ యొక్క సున్నతి అనేది కేవలము ఒక బాహ్యకరమైనటువంటి చిహ్నము. అది ఆధ్యాత్మికంగా దేవుని దగ్గర చేరడానికి తోడ్పడాలి. కానీ ఈ యొక్క ఆచారంలో జన్మించినటువంటి అనేక ప్రజలు కూడా దేవునికి దూరమయ్యారు. ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, చివరికి క్రీస్తు ప్రభు ఉత్థానమైన తర్వాత అనేక మంది అన్యులు క్రీస్తు ప్రభువుని రక్షకునిగా అంగీకరించి, క్రీస్తు ప్రభువుని విశ్వసించి, క్రీస్తు ప్రభువుకు అనుచరులుగా జీవించాలని వారికి ముందుకొస్తున్నటువంటి తరుణంలో కొంతమంది శిష్యులు, కొంతమంది యూదులు, ఇజ్రాయేలు జాతికి చెందినటువంటి వారు, మీరు సున్నతి పొందితే తప్ప క్రీస్తు ప్రభువుని అంగీకరించలేరు, కాబట్టి సున్నతి అనేది అవసరము అనేటువంటి ఒక వాదన వారందరిలో కూడా మొదలైంది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవుడు కాలానికి అనుగుణంగా తన యొక్క అనుచరులను, తన యొక్క నాయకులను, తన యొక్క శిష్యులను ఉపయోగించుకొని ప్రజలకు కావలసినటువంటి సర్దుబాటులను, కాబట్టి అలనాడు ఆదిమ సంఘంలో చెలరేగినటువంటి ఈ యొక్క వాదనను దేవుడు ఈనాడు యెరూషలేము సమావేశంలో పరిష్కరిస్తున్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవుడు జాతులను సృష్టించలేదు. దేవుడు కేవలము మానవ జాతిని మాత్రమే సృష్టించాడు. మనమందరం కూడా ఆయన యొక్క
రూపంలో, ఆయన యొక్క ఆకారంలో సృష్టించబడినటువంటి బిడ్డలము. కాబట్టి ఈనాటి యెరూషలేం సమావేశంలో పేతురు యొక్క నాయకత్వంలో పౌలు గారి బర్నబాసుల ద్వారా విశ్వాసం ఉంటే మనము ప్రభువును అంగీకరించవచ్చు. మనము ఉత్థాన క్రీస్తు ప్రభు మీద నమ్మకం ఉంటే మనం ప్రభువుకు శిష్యులుగా తయారు కావచ్చు అనేటువంటి సందేశాన్ని మనకందరూ కూడా వివరిస్తున్నారు. ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, అలనాడు ఆ యొక్క శిష్యులు తీసుకున్నటువంటి ఆ యొక్క నిర్ణయం వల్ల ప్రపంచం నలుమూలల క్రీస్తు ప్రభువుని చాటడానికి, అదేవిధంగా అన్యులు క్రీస్తు ప్రభువుని అంగీకరించడానికి తోడ్పడింది. కాబట్టి అలనాడు ఆ యొక్క శిష్యులు ధైర్యంగా తీసుకున్నటువంటి ఆ యొక్క సవరణ, వారు చేసినటువంటి ఆ యొక్క సవరణ ద్వారా క్రీస్తు ప్రభువు గురించి ప్రపంచం నలుమూలల చేయడానికి అనేక మందికి ప్రేరణ కలగజేశారు. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈనాటి సువార్త పట్టణంలో కూడా ప్రభు అంటున్నాడు, మనమందరం కూడా క్రీస్తు ప్రభువునందు ఉండాలంటే క్రీస్తు ప్రభువును మనమందరం కూడా విశ్వసించాలి. అప్పుడే మనము ఆయన ఆనందంలో, తండ్రి యొక్క ఆనందంలో మనమందరం కూడా పాలు పంచుకుంటున్నామని. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఉత్థానుడైనటువంటి ఆ యొక్క క్రీస్తు ప్రభువును మనమందరం కూడా ప్రార్థించుదాం. దేవుడు మన యొక్క సంఘాలలో ఉండేటువంటి ఆటంకాలను, దేవుడు మన యొక్క సంఘాలలో ఉండేటువంటి అవరోధాలను అన్నిటిని కూడా తొలగించి మనమందరం కూడా ఆ యొక్క ఉత్థాన క్రీస్తు ప్రభువుకు నిజమైనటువంటి అనుచరులుగా, సాక్షులుగా జీవించటానికి కావలసినటువంటి ఆత్మీయ వరాలను వసగమని ఈ యొక్క దివ్య బలి పూజలో ఆ యొక్క ఉత్థాన క్రీస్తు ప్రభువుని ప్రార్థించుదాం. ఆమేన్. ఇవ్వాలని ఉంది మధుర కానుక, ఇవ్వాలని నా కోరిక, ఇవ్వాలని ఉంది మధుర కానుక. సృష్టికారక శాంతిదాయక, ఏమివ్వగలను నా హృదయముగాక, ఏ రీతి పూజింతు నా ప్రియజనగా. ఇవ్వాలని నా కోరిక, ఇవ్వాలని ఉంది మధుర కానుక, ఇవ్వాలని నా కోరిక, ఇవ్వాలని ఉంది మధుర కానుక. సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పించి బలి సర్వశక్తిగల సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనము కొరకును, తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ సర్వేశ్వర, ఈ పవిత్ర కార్యనిర్వహణ ద్వారా నీ దివ్య జీవమందు మాకు భాగమును దయచేయుచున్నావు. నీవు తెలియజేసే సత్యములను మేము అవగాహన చేసుకొని మేము భక్తి మార్గంలో నడుచున్నట్లు కృపజూపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ఓ ప్రభువా, మేమెల్లప్పుడూ నీకు కృతజ్ఞత చెల్లించుటయు, మా పాస్కయగు క్రీస్తు బలి అయిన ఈ కాలమును నిన్ను ఎక్కువగా స్తుతించి మహిమపరచుటయు యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. క్రీస్తు తన శరీర బలి అర్పణముల ద్వారా పూర్వపు బలులను సిలువయందు పరిపూర్ణము గావించెను.
మా రక్షణార్థము అతడు తనను తాను నీకు అర్పించుకొని ఒక యాజకునిగాను బలిపీఠముగాను గొర్రెపిల్లగాను ప్రదర్శించుకొనెను. కావున ప్రతి దేశము ప్రతి పాస్కా ఆనందముతో ఉప్పొంగుచు నిన్ను స్తుతించుచున్నది. పరలోక శక్తులను దూతల దళమును నీ మహిమను నిరంతరము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతం నా హోసాన్న, ప్రభు నామమున వేంచేయి వారు ధన్యులు. మహోన్నతం నా హోసాన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసు క్రీస్తు శరీర రక్తములగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము. నీవు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణము తానమును స్మరించుచు జీవమునసుగు ఈ అప్పమును రక్షణ పాత్రను మీకు సమర్పించుచున్నాము. నీ సముఖమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీరక్తందు పాలివారగా మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనము. మా లియో జగద్గురువును, మా పూల అంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమైందు పరిపూర్ణ చేయము. ఉత్థానముగా నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనము. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనము. మా అందరిపై దయచూపి దేవుని కనితలేగు మరియమాతతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తులతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము.
ఓ ప్రభువా, నీ కడుల నుండి మమ్మ రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహం వలన పాపం నుండి విముక్తులను చేసి అన్ని కలత నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడిని యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువ, మా పాపములు లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ ఐక్యములు జీవించుచు పాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకుందాము. సర్వేశ్వని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని దివ్య గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపలను పరిహరించడు ప్రభు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రులను కాను, కానీ నీవు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు ప్రభుని శరీర రక్తములు మనల్ని నిత్య జీవనకు కాపాడునుగాక. ఆమేన్. దివ్య సప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సత్ప్రసాద రూపమున ఈ సమయములో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయములోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికిని ఎడబాయకుండినట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమెన్. పరమాత్ముని వరవిందు, మధురమే విందు, పరమాత్ముని వరవిందు. ఆత్మలానందము వసగే ప్రభు యేసుని అద్భుత విందు. ఆత్మలానందము వసగే ప్రభు యేసుని అద్భుత విందు. జీవము తానై ఫలము తానై జీవజలములు తానై పూజమే ఆయని మనకు. మధురమే విందు, పరమాత్ముని వరవిందు. ద్రాక్షవల్లిని నేనే అనుచు, నాలో తీగలు మీరనుచు. తనలో మనలను ఐక్యము చేసి ఫలింపచేయును ఈ విందు. ద్రాక్షవల్లిని నేనే అనుచు, నాలో తీగలు మీరనుచు. తనలో మనలను ఐక్యము చేసి ఫలింపచేయును ఈ విందు. జీవము తానై బలము తానై జీవజలములో తానై పూజ్యమే ఆయనే మనకు. మధురమే విందు, పరమాత్ముని వరవిందు.
పునీత ఇన్యాసి వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి. క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయ కరుణించండి. క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి. ఓ మంచి యేసువా నా ప్రార్థన వినోదరించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకునండి. నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి. దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండానట్లు మీరు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకునండి. నన్ను మీ సన్నిధికి రాజేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతింతునుగాక. ఆమేన్. ఆమేన్. జీవించుచున్నవాడు ఇక మీదట కేవలము తమ కొరకు కాక అతని కొరకే జీవించునుగాక. క్రీస్తు మానవులందరి కొరకు మరణించెను. హల్లెలూయా. ప్రార్థించుదము. ఓ ప్రభువా, కనికరించి నీ ప్రజలకు సమీపమున ఉండుడని నిన్ను బ్రతిమాలుకొనుచున్నాము. స్వర్గపు ఆహారంతో సంతృప్తి పొందిన మేము మా పూర్వపు పాపస్థితిని విస్మరించి నూతన జీవమును జీవించినట్లు కృపజూపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. క్రీస్తు ప్రభు ప్రేమలో వెళ్ళి జీవించండి. హల్లెలూయా, హల్లెలూయా. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా, హల్లెలూయా. కృతజ్ఞత స్తోత్రముతో యేసుని ప్రతి క్షణం స్తుతించెదము. కృతజ్ఞత స్తోత్రముతో యేసుని ప్రతి క్షణం స్తుతించెదము. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, ఆదుకునే తండ్రి మన ప్రభువు. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, ఆదుకునే తండ్రి మన ప్రభువు. కృతజ్ఞత స్తోత్రముతో యేసుని ప్రతి క్షణం స్తుతించెదము. ఎరికో గోడలు అడ్డు వచ్చినా యేసుని ముందుండును. ఎరికో గోడలు అడ్డు వచ్చినా యేసుని ముందుండును. పాడెదము, స్తుతించెదము, గోడలు కూల్చెదము. పాడెదము, స్తుతించెదము, గోడలు కూల్చెదము. కృతజ్ఞత స్తోత్రముతో యేసుని ప్రతి క్షణం స్తుతించెదము. కృతజ్ఞత స్తోత్రముతో యేసుని ప్రతి క్షణం స్తుతించెదము.